రెస్టారెంట్ టేస్ట్తో ఇంట్లోనే నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా అయితే నూడిల్స్ని 70% కుక్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద వెడల్పుగా ఉన్న పాత్ర తీసుకొని ఆయిల్ వేసుకొని సన్నగా పొడుగ్గా చాప్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు వేసుకొని కాస్త సాల్ట్ వేసుకొని వెజిటేబుల్స్ని 50% కుక్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ 50% మాత్రమే కుక్ చేసుకోవాలండి. తర్వాత ఉడికించుకున్న నూడిల్స్ని వేసుకోవాలి. ఇందులో డార్క్ సోయా సాసు 1 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత పిజ్జా సాస్ ఉంటుంది కదండి, ఇది మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి. టేస్ట్ అంతా ఇందులోనే ఉందండి, మీకు కావాలన్నట్టుగా సెట్ చేసుకోండి. తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడరు మీ దగ్గర ఈ స్పైసెస్ అంతా ఉంటే యాడ్ చేసుకోండి. ఏది లేదు అంటే మాత్రము అనాస పువ్వు ఉంటుంది కదండి, దాన్ని కొంచెం తీసుకొని డ్రై ఫ్రై చేసుకొని పౌడర్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు, మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే ఫైనల్గా నూడిల్స్ మసాలా కూడా యాడ్ చేశానండి. ఇవేది లేకపోతే అనాస పువ్వు ట్రై చేయండి. అంతా ఒకసారి హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటే నూడిల్స్ రెడీ.